తిరుపతి నుండి రవర్మ కూడా మరిన్ని వివరాలు ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. రైట్, ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మొదటి అంశం చూసుకున్నట్టయితే కనుక ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. 6 అంతస్తుల భవనంలోని ఒక రెస్టారెంట్లో కింది అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక మంటలు వేగంగా పైకి వ్యాపించి దానిపైన ఉన్న ఫ్లోరిష్ స్టే హోటల్కు కూడా చేరుకున్నాయి. ఈ ఘటనలో మృతులు పెరుగుతున్నారు. ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. ఇక 39 మందిని కూడా రెస్క్యూ ఆపరేషన్ రక్షించింది. ఇందులో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ఘటనా స్థలానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 6 గదులకు అనుమతి ఉంటే రెస్టారెంట్లో 25 గదులను కూడా నిర్మించినట్టుగా గుర్తించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంపై నుండి మహిళ దూకేసింది. మృతులకు మోదీ 2 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు ప్రకటించారు. ఇక మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళ, 8 గంటల 5 నిమిషాలకు జరిగినటువంటి ఘటన ఇప్పటి వరకు కూడా దాదాపు 21 మంది మృతి చెందారు. దాదాపు 47 మంది రెస్క్యూ చేసేసి కూడా కాపాడినటువంటిది. ఒకవైపు మన వెనకాల ఉండేటటువంటి విజువల్స్ దాదాపు ఇది ఒక 6 అంతస్తుల ఉండేటటువంటి బిల్డింగ్. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఫైర్ ఇంజిన్స్ ఇదంతా కూడా రావడానికి కొంత లేట్ కావడంతో చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కాపాడడం జరిగింది. అసలు ఈ హోటల్ కి సంబంధించినటువంటిది ఏదైతే వీధి మనకి ఇక్కడ కనపడుతుంది, ఇది చాలా చిన్నటువంటి వీధి. ఇది లెమన్ గ్రీన్ ఏదైతే హోటల్ మనకంతా కూడా చాలా నోటెడ్ గా లెమన్ గ్రీన్ హోటల్ అగ్ని ప్రమాదము అన్నటువంటిది వార్తల్లో వచ్చింది. కానీ యాక్చువల్ గా ఇది కాదు, దాని పక్కన ఉండేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీషా INN రూమ్స్ అవైలబుల్ అన్నటువంటిది ఇక్కడ మనకి కనపడుతున్నటువంటిది. ఇది దాదాపు ఒక 6 ఫ్లోర్స్ ఉండేటటువంటిది. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ అనుకోవచ్చు, ఇతర చాలా మంది కూడా ఇక్కడ వచ్చేసేసి ఉంటూ ఉంటారు. ఇక్కడ చాలా మంది సాకేత్, తర్వాత మాల్వీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా మనకు వెస్టిండీస్, తర్వాత ఈ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది ఇందులో కూడా రెంట్కి వచ్చేసి ఉంటున్నారు. అక్కడ మనకు టూలెట్ అన్నటువంటి బోర్డు కనపడుతుంది కదా, ఇదంతా కూడా చాలా చిన్న రూమ్స్. ఇది దాదాపు మనకు ఇందులో ఒక్క ఇంట్లో కూడా 8-9 మంది నివసించేటటువంటిది. ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే చిన్నగా ఇరుకైనటువంటి సందు, ఈ సందు మనకి ఎంత చిన్నగా కనపడుతుందో ఇక్కడ చూడండి. ఈ సందులోనే లోపలికి ఉండేటటువంటి వాళ్ళు కూడా దాదాపు ఒక 20 నుంచి 30 ఇండ్లు ఈ సందులో ఉంటాయి. దాదాపు ఇక్కడ లోపలికి వెళ్ళి ఏదైనా ప్రమాదం అయితే కాన బయటికి రావడానికి కూడా ఇబ్బంది, కష్టమైనటువంటి దారి అని చెప్పవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ దాదాపు ఇప్పటి వరకు కూడా ఘటన జరిగి దాదాపు మనకు 6 గంటలు అవుతుంది. ఇక్కడ చాలా మంది ఫోరెనిక్స్ కు సంబంధించినటువంటి అందరూ కూడా నిపుణులంతా ఇక్కడికి రావడం జరిగింది. ప్రమాద ఘటనకు సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 6 ఫ్లోర్స్. ఈ 6 ఫ్లోర్స్ లో దాదాపు కింద బేస్మెంట్ కూడా ఉంది. కింద బేస్మెంట్ లో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా కూడా కొంతమంది ఇక్కడ आज यहाँ पर भी 20 से ज्यादा लोगों की मौत की खबर आई है। दूसरी नहीं, इस तरीके की पिछले 3 महीने में चौथी बड़ी घटना है। चाहे वो पालम की बात करो या चाहे विवेक विहार की बात करें या यहाँ की बात करें, सिस्टम पूरी तरीके से फेल नजर आता है। सिस्टम की फेलियर मतलब सीधा सीधा गवर्नमेंट का फेलियर है। जब तक ऐसी कार्रवाई जिसके पीछे जो लोग जिम्मेदार हैं उनके ऊपर कोई बड़ी कार्रवाई नहीं होगी, इस तरीके की घटनाएं होती रहेंगी। तो ये बहुत दुखद है, लेकिन सरकार कहीं ना कहीं इसमें सोती हुई नजर आ रही है। सर, फायर ऑडिट मांगे गए थे पिछली बार, उसके बारे में उसकी जांच के लिए आप बोलेंगे आगे से? देखिए, निश्चित मैं फिर कह रहा हूँ, चाहे वो फायर डिपार्टमेंट हो, चाहे पुलिस हो, चाहे MCD हो, सभी डिपार्टमेंट पैसे लेने के लिए यहाँ पर सबसे पहले पहुँच जाएंगे, लेकिन जिम्मेदारी लेने के लिए कोई नहीं तैयार होगा। तो ये जब तक चलता रहेगा, पिछले 3 महीने में मैंने कहा कि 4 बड़ी घटनाएं हो गई हैं, उन घटनाओं के जिम्मेदार लोगों के खिलाफ क्या कार्रवाई हुई है? जब भी घटना होती है, एक ना कोई मंत्री आ जाते हैं, सरकार से कोई मंत्री आ जाते हैं, कोई MLAs आ जाते हैं, लेकिन कार्रवाई के नाम पर सिर्फ वादा देकर जाते हैं, उनके खिलाफ कार्रवाई नहीं होती। और जब तक ये कार्रवाई नहीं होगी तब तक इस तरीके की घटनाएं चलती रहेंगी। ये सरकार, ये देखिए 6 कमरों की परमिशन थी,
6 में 24 कमरे चल रहे थे, कौन जिम्मेदार है? क्या एनुअल इसका रिन्यूअल नहीं होता? एनुअल रिन्यूअल का भी प्रोसीजर है, लेकिन देखते हैं और आंख बंद के चले जाते हैं। तो जब तक ये कार्रवाई नहीं होगी तब तक इस तरीके की घटनाएं होती रहेगी। कहीं ना कहीं मौत की भेंट चढ़ी है, ये भ्रष्टाचार की वजह से, भ्रष्टाचार की निश्चित ही भ्रष्टाचार की वजह से। आप लोग कहाँ रहते हैं? आप लोग हम लोग यहीं 100 मीटर के पास रहते सुबह हैं। कितने ये हमारा बजे? विलेज है। कितने और बजे? सुबह 8 साढ़े 8 के आसपास आग लगी है और रेस्क्यू शुरू हो गया 8:45 के आसपास, जो हमने शुरू किया था। और उसके बाद फायर फाइटर और फायर टीम आई थी। इसमें कितना लोग होगा? मतलब अराउंड 40 to 50 लोग हो गए। मतलब ये टोटल में रहते हैं मतलब? हाँ, वो तो उनको पता होगा। मतलब जितने लोगों को हमने निकलते हुए देखा है, निकाला है, जिनको निकाला है, टीम के साथ निकाला है। मतलब मैक्सिमम सुबह कितने लोग उसमें? मैम हमने अराउंड 30 to 40 के आसपास हमने लोग निकाले हैं, उसमें डेड भी हैं और इंजर्ड भी हैं। कितने लोग कम से कम डेड हुआ होगा? मैं वो हॉस्पिटल बताएगा भी जहाँ पर है। पर अगर अंदाजा लगाए तो 15-20 के आसपास। ये एक्चुअली ये कब से ये शुरू है ये होटल का? ये कब से परमिशन है? तो थोड़े टाइम मतलब होगा 4 साल 5 साल से। ఈ హోటల్ వచ్చేసి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హోటల్. దాదాపు దీనికి పర్మిషన్ కూడా వచ్చి కూడా దాదాపు 4 సంవత్సరాలు అయింది, ఎక్కువ కూడా కాలేదు అని అంటున్నారు. అంటే ఈ పర్మిషన్ వచ్చినటువంటిది ఏదైతే ఇంతకు ముందు ఉండేటటువంటి గవర్నమెంట్ సమయంలోనే ఈ పర్మిషన్ వచ్చింది అన్నటువంటిది ఒక క్లారిటీ మాత్రము చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఉదయం జరిగినటువంటి ఘటన. దాదాపు అందులో దాదాపు ఒక 50 మందికి పైగా, చాలా మంది కూడా ఇందులో ఉండేటటువంటి హోటల్. అంటే ఇది ఒకటి మనకి ఫారినర్స్ ఉండేటటువంటి హోటల్. ఇదంతా INN, ఇది ఒక పబ్లా ఉంటుంది. దాదాపు సాయంత్రం కాగానే మనకు కొన్ని ఈవెంట్స్ కూడా ఇందులో జరుగుతుంటాయి అన్నటువంటిది మాత్రము ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నారు. చాలా మటుకు మనకు మాల్వీ నగర్, సాకేత్ ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కువగా ఇక్కడ ఫారినర్స్కు ఉండేటటువంటి, ఎక్కువగా మనకు వెస్టిండీస్ ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి దీంట్లో ఉండేటటువంటి వాళ్ళు. కానీ ఎక్కడ ఏ ప్రాంతం వాసులు అన్నటువంటిది మాత్రం ఎవరు కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. కానీ మార్నింగ్ రెస్క్యూ చేసినటువంటి సమయంలో దాదాపు అంటే ఒక 30 to 40 మెంబర్స్ మేము రెస్క్యూ చేసాము అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. స్థానికులు చెప్పేటటువంటిది మాత్రము ఇక్కడ అంటే మార్నింగ్ కొంత ఫైర్స్కి సంబంధించినటువంటి లేట్గా రావడంతో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా కావడానికి కూడా అంటే ఇక్కడ ఘటనకు సంబంధించినటువంటిది మాత్రము ఫైర్ ఇంజన్కి సంబంధించినవి కూడా లేటుగా రావడంతో కూడా మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగింది అన్నటువంటిది మాత్రము ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది. ఫోరెన్సిక్స్కి సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రమాదానికి గల కారణాలను కూడా అంటే పూర్తి సమాచారాన్ని కూడా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి అనుకోవచ్చు కొంత భయానక పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక్కడ అంటే ఫారినర్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు అసలు హిందీ, ఇంగ్లీష్ కూడా ఏ భాష కూడా రావట్లేదు. వాళ్ళు ఫ్రెంచ్, తర్వాత స్పానిష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చనిపోయారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడలేనటువంటి భాషలో ఉన్నటువంటిది. ప్రస్తుతం మాత్రము ఇక్కడ ఉండేటటువంటిది సాకేత్ మాల్వీ నగర్ ఘటన మాత్రము మొత్తము ఢిల్లీలో ఉండేటటువంటి చాలామంది వాలంటీర్స్గా వచ్చి ఇక్కడ కూడా హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఘటనపై కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు రాష్ట్రపతి కూడా స్పందించినటువంటిది కూడా, ఇటు ఢిల్లీ సీఎం కూడా స్పందించడం జరిగింది. కానీ ఇక్కడ దాదాపు ఒక 20 అంబులెన్స్లతో ఇక్కడంతా కూడా ఇక్కడ అంటే రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలని చెప్పవచ్చు. అందరూ కూడా ఒక భయానక పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతము ఎలా అంటే ఈ ఘటనపై కూడా అంటే దాదాపు ఇలాంటి ఘటనలు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరుగా కూడా అంటే ఇక్కడ జరిగేటటువంటి ఇంతకుముందు జరిగినటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదానికి సంబంధించినపై కూడా ప్రమాదం జరిగిన సమయంలో మాత్రము అందరూ వచ్చేసేసి ఇక్కడ ఘటన జరిగినప్పుడు వచ్చినటువంటి సమయంలో వచ్చి అది ఎలా జరిగింది అంటారు. కానీ దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ మాత్రము ఒక ఇరుకైనటువంటి సందుల్లో దాదాపు ఒక 6 రూములు ఉండేటటువంటి బిల్డింగ్కి దాదాపు 20
6కు పైగా కూడా కన్స్ట్రక్షన్ చేసినటువంటి రూమ్స్గా కన్స్ట్రక్షన్ చేసి పర్మిషన్స్ ఇవ్వడము, ఇక్కడ ఇరుకైనటువంటి దాంట్లో కొన్ని వందల మంది కూడా నివసిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది సౌత్ ఢిల్లీలో చాలా ఇరుకైనటువంటి ప్లేస్. మనకు ఇటు అంటే సాకేత్ మాల్వీనగర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో దాదాపు ఇప్పటి వరకు కూడా 21 మంది మృతి చెందారు. మరింత